వెల్కమ్ బ్యాక్ టు జేబీఆర్ యూట్యూబ్ ఛానల్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది భోగి పండుగ రోజు మా వాకిట్లో ముగ్గులేసి బొబ్బెమ్మలు పెడుతున్నాం. బొబ్బెమ్మలు పెట్టి పువ్వులు పెట్టినాం. మా ముగ్గులు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మా చిన్న కొడుకు పసుపు కుంకుమ వేసుకుంటూ వస్తుండో, నేనేమో గొబ్బెమ్మలు పెట్టుకుంటూ నేను వస్తున్నా. ఇక చూడండి, మా చిన్న కొడుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. నేను చేస్తా మమ్మీ అంటాడు. ఇక చెయ్యనని అనుకుంటాను. నేనేమో నవధాన్యాలు అవన్నీ ఇక గొబ్బెమ్మలకు ఏమేమి వేయాలో అవన్నీ వేసేసిన. రేగి పండ్లు లేకుండే, రేగి పండ్లు దొరకలేవు ఏడ షాపులలో కూడా. ఇక నెక్స్ట్ స్నానం చేసుకొని దేవుడు సామాన్ శుద్ధి చేసి నెక్స్ట్ ఇక మా దేవుని గదిలో మొత్తము పసుపు రాసి శుద్ధిగా నీట్గా పులికాపి వేస్తున్నా. విగ్రహాలన్నీ మంచిగా వాటర్ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. మనం బొట్లు పెట్టుకునేటప్పుడు గంధంలో కొంచెం గంగాజలం వేసి కొంచెం పసుపు వేసి మంచిగా కలిపి ఒక్కొక్క విగ్రహానికి మంచిగా పెట్టుకుంటూ రావాలి. మంచిగా గంగాజలం కూడా వేసుకోవాలి. వాటర్ వేసే బదులు గంగాజలం వేసుకోవాలి. గంగాజలం లేని వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. నా దగ్గర చిన్న బాటిల్ ఉంది నా దగ్గర. ఇంకా అదే గంగాజలం వేసుకొని నేను పెడతా. ఫస్ట్ పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టేసి మా ఇంటి కులదేవత ఎల్లమ్మ తల్లి విగ్రహం కూడా ఉంది. ఇక మంచిగా రెడీ చేసి కాళ్ళకు పసుపు పెట్టేసి ఇంకా మంచిగా కూర్చోబెట్టి, నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది. ఆ నెక్లెస్ కూడా అమ్మవారికే వేసిన. చిట్టి గాజులు రెడ్ కలర్ వేసిన. ఇక త్రిశూలం ఉంది, ఆ త్రిశూలానికి కూడా ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసిన. శీషం గ్లాసులో బియ్యం పోసాను. అంటే థర్స్డే రోజే తెచ్చుకున్న బియ్యం నేను, కొత్త సంచి. ఇక ఫస్ట్ వండుకోకుండా దేవుడి దగ్గర కొన్ని పెట్టి తర్వాత వండుకున్నాను నేను బియ్యంని. ఇక నెక్స్ట్ ఇది భోగి రోజు ఇక మా కొడుకు నడిపి కొడుకు కానాలు కట్టి మమ్మీ అని ఏడిస్తే సరే అని చెప్పి ఇక సాపేసుకొని కూర్చొని కన్నాలు కట్టించిన. ఇక మమ్మీ నీకు వస్తుందా రాదా అని అన్నాడు మధ్యలో. అయితే నేను దానికి నవ్విన. ఇక మొత్తానికి అయితే కన్నాలు అయితే కట్టించిన. ఇక నాకు వచ్చు, నేను చిన్నప్పుడు ఎగిరేసిన కాబట్టి నాకు కన్నాలు కట్టడం వచ్చు. మా చిన్నోనికి నేనే కట్టిస్తాను, మా నడుపునికి నేనే కట్టిస్తాను. మా పెద్దోడు అంటే పెద్దగా అయింది కాబట్టి కట్టుకుంటాడు వాడు. ఇక మొత్తానికి అయితే ఇక పోయినాం బిల్డింగ్ మీద పతంగ అయితే ఎగిరేసినాము. ఇక 2 అయితే అఫా చేసినాం. మొత్తానికి అయితే 2 అఫాలు అయినాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి లైన్లో ఉన్నాము. ఆడికి 2 అయిపోయినాయి. 2 అఫా చేసినాం. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం. ఇక చూడ అది ఖుషి అయిపోయింది. ఇక ఒకటే నవ్వినాం, బాగానే నవ్వినాం. మా చిన్న కొడుకు వాడు కూడా 2-3 కట్ చేసిండు. 15 days ముందు నుంచే పతంగుల పండుగ స్టార్ట్ చేసారు మా పిల్లలు అయితే. ఇక మా పెద్దోడు అదో సూర్యుని చూసి కర్రగా అయిపోయింది మా పెద్దోడు. వద్దురా ఆడకరా అన్నా కానీ పతంగుల పండుగ కదా మమ్మీ వచ్చేటిది ఆడదాం అనేసి పోయి పతంగులు అయితే మొత్తానికి అయితే ఎగిరేసిండు. కర్ర బోకి అయితే అయ్యి వచ్చిండు. ఏదో ముఖం చూస్తే అరే నువ్వేనారా అన్నట్టు ఉన్నాడు. మొత్తానికి అయితే పెయింట్ చేసేసిండు. మురుకుల పిండి విసికిన నైట్ వచ్చి 7 o'clock మురుకుల పిండి విసికి మురుకులు వేసుకున్నాం. తర్వాత పూరి పిండి విసికినాం, పూరీలు కూడా వేసేసినాం. పూరి పిండి కూడా ఇక మురుకులు చేసేసరికి టైం 11 అయిపోయింది. 11 గంటలకి అన్నం తిన్నాము. తినేసి ఇక పడుకున్నాం. పొద్దున్న లేచినాం. ఇక మా మురుకులు ఇవే, మా పూరీలు. ఇక తెల్లారి సంక్రాంతి భోగి రోజు అన్ని పండుగ చేసుకున్నాం. ఇక సంక్రాంతి రోజు ఇక మళ్ళీ కొత్తగా ముగ్గులు వేసినాం. మళ్ళీ ఇక బయట పని అంతా అయిపోయింది. ఇక అన్నం కూరలు వండేసుకున్నాం. నైవేద్యం పెట్టినాం పెద్దలకి. ఇక పెద్దలకు పెట్టి మస్తు ముగ్గులు వేసినాం. ఇక జమానా ముగ్గులు అంటే ఇక తాబేలు ముగ్గు, రథం బండికి దారం వేయాలి, జెండా వేయాలి కంపల్సరీగా. అయితే ఇక వచ్చిన ముగ్గులు అయితే వేసేసినాం మొత్తానికి అయితే. ఇక నెక్స్ట్ గోమాత వస్తుంది మా ఇంటికి, ఎవ్రీడే వస్తుంది కంపల్సరీ. ప్రెజెంట్ ఏజియో పోతుంది మా ఇంటికి. 7 months అవుతుంది కంటిన్యూగా రావడం అయితే. ఇక వచ్చినప్పుడు ఇక దానికి ఏది లేదనకుండా అన్నం పెడతాం, కొంచెం బెల్లం ఏది ఉంటే అది పెడతాం. ఇక లేదనకుండా
ఇక కొంచెం బెల్లమైనా కంపల్సరీ, టమాటా అయినా సరే, ఆకుకూరలు ఏమైనా ఉంటాయి కానీ కంపల్సరీ అయితే గోమాతకి అయితే పెడతాం. ఇంకా 7 months అవుతుంది దగ్గర దగ్గర రావట్టి. ఇక దానికి లేదనకుండా కంపల్సరీ పెడతాం. ఇక మా నెక్స్ట్ డే ఇక ధూళి పెట్టుకున్నప్పుడు తెచ్చిన పతంగులు మిగిలినాయి. ఎట్లా అయిపోవాలా మమ్మీ అవి అని చెప్పి ఎగరేస్తుర్రు. నేను కూడా పోయి నా వంతు పతంగులు కూడా ఎగిరా, నావి కూడా నేను కూడా ఎగరేస్తా అని చెప్పి మొత్తానికైతే ఇక నా పతంగులు నేను ఎగరేసుకున్నా. ఇక మిగిలినవి వాళ్ళకి ఇచ్చేసిన. ఇక లాస్ట్కి అయితే పెయింట్ చేసినాం, ఆకాశంలోకి ఇడిచినాం. ఎంత మాంజ ఉంటే అంత మాంజ పోనీ అని చెప్పి ఈసారి ఇక కనుమ లాస్ట్ డే కదా ఇక వేసి పెయింట్ చేసేసినాం. ఆఫ్ అయిపోయాయి ఇక క్లోజ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.